IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏం నాకు దాని గురించి అంత అవగాహన లేదు అన్న. అంటే రిలీజ్ చేసేటప్పుడు కూడా జగన్ రాజకీయాలకి సమర్థుడే కాదు అని కూడా వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? రాజకీయాలకు సమర్థం కాదు అని ఆయన ఇంతకుముందు 2 సార్లు చేశాడు కదా, 3 సార్లు. దానికి ఏమో మంచి అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది అయింది. జగన్ గారు అసమర్థుడు, రాజకీయానికి పనికిరాడని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అవును, నిజమేనంటారా? ఏమో నిజమే, నాకు తెలిసినందుకు నిజమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అర్థం లేని ఖర్చులు, దాన ధర్మాలు అనవసరం కదా ఇవి. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏమో పనులు లేకుండా పోయా, నువ్వు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తానంటే ఎలాగన్నా ఎందుకు, వేస్ట్ కదా. జనాన్ని పనికొచ్చే పనులు చేస్తుంటే చాలా సంతోషించే పని. జనం అంతా ఎంతో గొప్పగా ఇచ్చారు అవకాశం, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుండేది. అనవసరంగా ఇప్పుడు దానికి 10,000 దీనికి 10,000 ఇటు అనవసరంగా వేస్ట్ చేసాడే కదా. ఇప్పుడు రేషన్ ఉంది, ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు రేషన్ తీసుకోవడానికి ఉన్నాయి కదా. అవి కాకుండా మళ్ళీ సపరేట్గా మళ్ళీనేమో వ్యాన్లు పెట్టి మళ్ళీ ఉద్యోగాలను పెట్టి ఇవన్నీ వ్యర్థమే కదా. జనానికి పనికొచ్చే అసలు ఏం చూడు, ఏ ఒక్క డెవలప్మెంటు కనిపించట్లేదు. సరే అంత గొప్పగా అందరూ జనం ఆలోచించేవాళ్ళు ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చేసింది అందరిలో. ఇప్పుడు చంద్రబాబు గారు సరిగా ఆయన పద్ధతులు సరిగ్గా బాగలేదనే కదా తీసి ఆయన పెట్టింది, ఆయన్ని అందరూ ఎన్నుకున్నారు కదా. సరే మరి ఆయన కూడా చక్కగా పద్ధతిగా చేసి ఉంటే బాగుండేది. ఈ ఫ్రీలు అన్నీ ఎత్తేసి శుభ్రంగా హ్యాపీగా చేసి ఉంటే చాలా బాగుండేది. మరి ఆయన ఏమో రావటమే ఆ బిల్డింగ్ పడగొట్టేయడం ఇవన్నీ తలకాయ నొప్పులే కదా, ఎవరికైనా బాధ కలుగుద్ది కదా. ఇది ప్రజాస్వామ్యే కదా. మరి అన్ని కోట్లు పెట్టి కట్టిన దాన్ని ఏమో ఎందుకు కావాలని పడగొట్టడం లేక ఇది దాని మీద అంటే అవి తప్పు నాకు అలా చేయటం తప్పు. ఇప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు బాగుంటుంది. కానీ నీకు వీళ్ళు వచ్చారని వీళ్ళు గొడవ చేసి, వాళ్ళు వచ్చారని వాళ్ళు గొడవ చేస్తే ఏంటి ఉపయోగం ఏముంది? జనానికి ఉపయోగం ఏమి లేదు, అంత నష్టం తప్ప. అన్న క్యాంటీన్ చాలా మంచిదమ్మా. అన్న క్యాంటీన్లు పెట్టడం చాలా మంచిదే. సరే వచ్చి 5 రూపాయలతో శుభ్రంగా భోజనం చేసేవాళ్ళు, మరి అవి తీసేయడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పు? అందరూ వచ్చే మంచి చాలా మంచి ఆలోచన ఉంటుంది. ఎందుకు ఉంటుందన్నా? ఇప్పుడు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటుంటారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు. సరే ఆ తిండి విషయంలో మనం అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంచి పని అది, ఒకళ్ళు పెట్టడం మంచిదే కదా. అంతే, చాలా మంచిదమ్మా. ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికైతే జీతాలు, పెన్షన్లు వాటిల్లో వెసులుబాట్లు అంటే కొన్ని అవకతవకలు ఉన్నాయో అవన్నీ నిర్మూలించి సక్రమంగా అందిస్తాం, సకాలంలో అందిస్తామని మంత్రి కేసీఆర్ గారు పేర్కొంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఉద్యోగులకి అంటే మరి చేసిన దానికి తప్పనిసరిగా చక్కగా సిస్టమేటిక్గా డబ్బులు ఇస్తే, జీతాలు ఇస్తే చాలా వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ అవసరాలు బాగా తీరుతాయి. అది బెస్ట్ అని అనుకుంటున్నాను నేను. అంటే పెన్షన్ పంపిణీ అనేది మేము ఏ విధంగా 2 రోజుల్లో పూర్తి చేసామో అదే విధంగా సక్రమంగా వీళ్ళకి అందే టయానికి ఎప్పుడైతే జీతాలని ఇవ్వడం జరుగుతుందో అప్పటికి సకాలంలో అందిస్తామని అంటున్నారు. అవును, చాలా మంచి పని కాదు. ఎట్లా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా తీసుకురావడం వీలవుద్ది ఒకసారి? ఇప్పుడు అంటే అన్ని పనులు చేయడం కుదరదు కదా. ఇప్పుడు మరి ఇంతకుముందు అసలే అప్పుల్లో ఉన్నాయి, అన్నీ అప్పులే. మరి ఇవన్నీ ఎలా సాధిస్తారో ఏమో, అయితే మనకైతే ఐడియా లేదు. కానీ మరి ఎలా చేస్తారో, మరి చేస్తే చాలా సంతోషమే కదా. ఉద్యోగులు అందరూ సంతోషిస్తారు. అయితే పెన్షన్లు అందరికీ సక్రమంగానే ఇచ్చారు. మరి సార్ సచివాలయ సిబ్బంది వల్ల ఇవ్వడం వల్ల వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అంటారా లేదంటారా? అంటే వాలంటీర్లు లేకపోతే మేము ఈ విధంగా పంచామని టీడీపీ వ్యక్తులు అంటున్నారు. మరి వాలంటీర్లు ఉండటం మంచిదే కానీ ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు కదమ్మా. ఇప్పుడు అంత ఆధార్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డులో అన్ని విషయాలు పూర్తిగా అందరికీ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కొత్తగా వీళ్ళని వేయటం వల్ల ఉపయోగం ఏం కనిపించట్లేదు. అయితే ఉద్యోగులకి అంటే 5-6 వేలతోటి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే కొంతవరకు బెటరు.
మరి ఇవేమి ఎలాగ చాలా వాళ్ళు మళ్ళీ వేరే ఏదైనా చేసుకోవాలి, ఏదైనా చూసుకోవాలి కదా. ఈ 5 వెళ్తే వాళ్ళ సంసారం ఏమి సాగదు. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏదైనా ఏర్పాటు చేసుకోవాల్సిందే. మరి అవి కూడా ఇబ్బందులే. మరి అమరావతి అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. దానికి సంబంధించి ఈరోజు శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. దాని మీద మీ అభిప్రాయం సార్? 2.5 సంవత్సరాలు అవుతుందంటారా అమరావతి? నేను నా మట్టుకి మరి శ్రద్ధగా చేస్తే పూర్తి చేయొచ్చు. మరి దానికి అంత బడ్జెట్ ఇవన్నీ కావాలి కదా. ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఏమున్నాయి? మరి అందులోనేమో మళ్ళీ బస్సులు ఏమో ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నారు. ఎక్కడి నుంచి అసలు బస్సులు వీళ్ళకి చాలాకే కదా రేట్లు పెంచారు. మళ్ళీ ఎలా తగ్గిస్తారు? మళ్ళీ అయ్యేం పిచ్చి మాటలు, అయ్యి అర్థం లేని మాటలు కదా. ఏమ్మా ఇలా అదే ఎందుకు? అది అనవసరం కదా. కావాలంటే నువ్వు అదే రేట్లు కంటిన్యూ చేయడం, లేదంటే ఒక 2-3 రూపాయలు తగ్గించడం చేసింటే చాలా సంతోషం. అందరూ వెళ్తారు శుభ్రంగా. ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు నీకు ఫ్రీగా పెట్టిన కాడి నుంచి తలకాయ నొప్పే కదా అన్నీ. రిస్క్ అయ్యి మంచి పనులు కాదు అవి. అమరావతిని రాజధాని కాదు అన్న వాళ్ళు మూర్ఖులు, అసమర్థులే అలాగంటారు అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా? మరి ఎక్కడో దగ్గర మనకు కావాలి. ఎప్పటి నుంచో మొదటి నుంచి పెట్టినారు కదా. అమరావతిని పెడితే పెట్టాలని అనుకున్నాం. ఎక్కడో పెట్టాలి. సరే అది సెలెక్ట్ చేశారు, బాగానే ఉంది. మరి అది మనకి అసలు ఏ రాజధాని అంటూ లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు పెడితే చాలా మంచిదే, పెట్టాలి. సరే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనకు అనవసరం, కానీ పెడితే చాలా మంచిదే. పెట్టాలి కదా, మనకంటూ ఒకటి ఉండాలిగా. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి విషయంగాను జగన్ గారి మీద మండిపడడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా మన రాష్ట్ర ప్రజలకి వేరే దేశాలకు వెళ్ళి జాబ్లు అవి వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. అవును, దీనికి అంతటి కారణం జగనే అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అదే నేను అనుకునేది ఏంటంటే నా ఊహ ఎందుకంటే జనానికి ఉపయోగపడే పనులు 4 కంపెనీలు పెట్టడం, 4 కొత్త వాళ్ళని ఆకర్షించడము అలా చేస్తుంటే చాలా సంతోషంగా ఉండేది. ఏదో కొంతమంది కాబట్టి కొంతమంది అందరికైనా పనులు ఉండేవి. ఇప్పుడు అసలు ఏది కూర్చోబెట్టిన ఆటో వాళ్ళకి ఎందుకమ్మా? ఆటో వాళ్ళు ఆడు శుభ్రంగా తోముకుంటున్నారు, శుభ్రంగా వాళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు 15,000 ఇవ్వడం ఎందుకు? ఇచ్చినంతసేపు బాగానే ఉంటుంది. ఇవ్వకపోతే ఎమ్మడే గొడవ కదా, తలకానొప్పే కదా వాళ్ళతోటి. ఇప్పుడు డబ్బులు ఊరికి వస్తే తీసుకుంటాడు ఎవడైనా. అది నాకు అనవసరం, నేను తీసుకోకూడదని అనుకోండి ఎవడో ఉండడు. తీసుకుంటారు. తీసుకొని 4 సంవత్సరాలు తీసుకొని తర్వాత ఇవ్వలేదనుకో అప్పుడు గొడవే కదా. అప్పుడు మళ్ళీ ఎమ్మడే తిట్టం మొదలెడతారు. మొన్నటిదాకా ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు అంటారు కదా. అసలు ఈ ఫ్రీ సెక్షన్ తీసేస్తే చాలా మంచి పని. ఏదమ్మా పథకాల వల్ల ఉపయోగం కాదమ్మా. వాళ్ళు బతకడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే అందరూ మెచ్చుకునేవాళ్ళు, అందరూ సంతోషించేవాళ్ళు. రోడ్లు ఉన్నాయి చూసారా? నువ్వు ఇంత దాన ధర్మాలు వేస్ట్ చేసి బోర్డులన్నీ చేసే కంటే శుభ్రంగా ఈ రోడ్ల మీద లేదంటే అది ఏదైనా ఉపయోగం జనానికి ఉపయోగపడే చేస్తే ఎంతో బాగుండేది. రోడ్లన్నీ పెద్ద పెద్ద గోతులు భయంకరంగా ఉన్నాయి. బండి వేసుకెళ్ళి ఎలా లేకపోతున్నారు. బస్సుల్లో వెళ్తే మరి 15 దీనిలాగా అట్లా ఊగిపోతున్నాయి బస్సులు. ఏం జనానికి ఉపయోగం లేదు. నువ్వు ఇవాళ 15,000 ఇచ్చారు, ఇస్తే ఏంటి ఉపయోగం? ఆడు శుభ్రంగా తాగి తందనాడతాడు, ఏ అవ చేసుకుంటాడు, మళ్ళీ ఆడి పని ఆడు చేసుకుంటాడు. కానీ ఇదంతా వేస్టే కదా. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వేస్ట్. మరి ఇప్పుడు చెయ్యాలి, చేస్తారు. ఎందుకంటే మరి దాన్ని వాళ్ళు కాదని ఈయన వచ్చాడంటే మరి ఏదైనా చేస్తాడు, చెయ్యాలి కదా. చేయకపోతే ఆయన పరిస్థితి ఈయన పరిస్థితి అదే అవుద్ది. ఇప్పుడు ఇదివరకు ఇట్లా జనం లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఉపయోగపడే పనులు అయితే అందరూ అభినందిస్తారు. అది లేనప్పుడు కొంచెం ఇబ్బందే కదా. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.